సార్, తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీస్తో పోలిస్తే గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీ ఎందుకంత ప్రత్యేకత? ఇక్కడ ఉన్న క్యాంపసెస్తో కంపేర్ చేసినప్పుడు మనకి అక్కడ ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టూడెంట్, అంటే మనం ఒక స్కూల్లోనైతేనేమి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లోనైతే ఏ విధంగానైతే ఇండివిజువల్ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఒక పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడో ఆ కాన్సన్ట్రేషన్ అనేది మనం మార్వాడి యూనివర్సిటీలో అకాడమిక్ ప్రోగ్రామ్లో ప్లాన్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉంటుంది అంటే మనం యూనివర్సిటీ నుండి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా పేరెంట్ కి ఆన్ హ్యాండ్ చూసుకోవడానికి మనం ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది అకాడమిక్స్ అయితేనేమి, అటెండెన్స్ అయితేమి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ని కాదని అక్కడికి ఎందుకు రావాలి అంటే డిఫరెంట్ రీజన్స్. మేబీ అంటే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాము, వాట్ ఎవర్ ద ట్యూషన్స్ ఫీ స్ట్రక్చర్స్ వీఆర్ పేయింగ్ ఇన్ తెలుగు స్టేట్స్, వీటితో కంపేర్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ రీజనబుల్ ఫీ స్ట్రక్చర్ విత్ ద బెస్ట్ అవైలబుల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఓకే, మార్వాడి యూనివర్సిటీలో చదివితే మన తెలుగు విద్యార్థులకి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది? సో ప్రజెంట్ మనకు తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ విత్ ఇన్ 2 states లో సెలెక్ట్ చేసుకున్నట్టయితే వీళ్ళకి మేజర్ గా ఉండే ప్రాబ్లం ఏంటిదంటే ఇంటరాక్టివ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనం బయట స్టేట్ కి వెళ్ళి చదువుకోవడం వల్ల మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్ పీపుల్ అనేది ఇంటరాక్షన్ పెరుగుతుంది. నెంబర్ 1 పాయింట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే దిస్ ఇస్ అ యూనివర్సిటీ ఆఫ్ ఫారినర్స్. అంటే అరౌండ్ మనకి 53+ కంట్రీస్ నుండి ఫారినర్స్ వచ్చి ఇండియాలో చదువుతున్నారు. అంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయాక మాస్టర్స్ కి అబ్రాడ్ లైక్ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా ఏ విధంగా అయితే అబ్రాడ్ వెళ్తారో సేమ్ అదే విధంగా యూజీ కోసం ఇండియాకి వచ్చి చదువుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారినర్స్. మన మార్వాడి యూనివర్సిటీలో ఫ్రమ్ 53+ కంట్రీస్ దే ఆర్ అవైలబుల్. మన యొక్క స్టూడెంట్ 53కి సంబంధించిన కంట్రీస్ యొక్క పీపుల్ మన తెలుగు విద్యార్థులతో కలిసి చదువుకోవడం వల్ల వేర్ దే కెన్ గెయిన్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. అంటే నాట్ ఓన్లీ ద ప్రాక్టికల్ ఆర్ అకాడమిక్ నాలెడ్జ్ ఆర్ థియరిటికల్ నాలెడ్జ్, వాట్ ఈస్ రన్నింగ్ విత్ ఇన్ ద గ్లోబల్ వైడ్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ వీళ్ళు తెలుసుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది.